గేట్ జాగ్రత్త జాగ్రత్త చూసుకోండి, మనకి తగ్గుతుంది. థ్యాంక్ యూ ఇక్కడేనా మీరు చెప్పండి. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமைத்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tiruvala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. ముందర సార్, ఇంకా ముందర ఇంకా ముందర సార్. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை సౌండ్ వల్ల ఇబ్బంది. గట్టిగానే చెప్తాను. ఆగుదామా? రైట్ అసాక్ అది ముందుకు వచ్చేస్తా. ఓకేనా? స్టాపా? ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయండి, మనదే ఉంది. ఆయన దయ చూపెట్టడం, మనం పనిచేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం.